model integral e power x into f of x plus f dash x dx. ఫంక్షన్ ఉండాలన్నా బ్రాకెట్ లో ఫంక్షన్ e పవర్ x బయట ఉండాలి, ఫంక్షన్ ప్లస్ దాని డెరివేటివ్ ఉంటే ఇమ్మీడియట్ గా ఆన్సర్ e పవర్ x ఇంటూ f of x ప్లస్ c. సో మోడల్ రాసేయండి అన్న, ఫార్ములా రాసేయండి. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f of x plus f dash x dx is equal to e power x f of x plus c. ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ అన్న, అందుకనే దీని మీద కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ చేద్దాం, కొన్ని ఎక్కువ చేద్దాం. ఫస్ట్ దీనికి ప్రూఫ్ చూద్దాం ఎలా వస్తుందో. ఇంటిగ్రల్ e power x into f of x dx plus integral e power x into f dash x dx. e power x into f dash x dx. ఓకే, నేను ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుతున్నాను అన్న. సెకండ్ దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సార్ ఈ పవర్ ఎక్స్ కదా మీరు సెకండ్ ఫంక్షన్ తీసుకోవాల్సింది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఎందుకు ఫంక్షన్ తీసుకున్నామంటే ఇక్కడ పక్కన ఫంక్షన్ కదన్నా దాని డెరివేటివ్ ఉంది. సో ఏదైనా ఫంక్షన్ కి డెరివేటివ్ ఉంది అనుకోండి అన్న, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇప్పుడు సైన్ ఎక్స్ అని డెరివేటివ్ చేస్తే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ అని ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఇచ్చాడు. సో ఎఫ్ డాష్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది నాన్న మళ్ళా ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాన్ని ఇంటిగ్రేట్ చేయటం ఈజీ కనుక దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని ఫస్ట్ ఫంక్షన్, దీన్ని సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ derivative of first function e power x integral of second function f of x dx. చూడండి అన్న, ఇక్కడ e power x f of x dx ఉంది, మైనస్ e power x f of x dx ఉంది. ఈ టర్మ్ క్యాన్సిల్ ప్లస్ c. సో ఆన్సర్ ఏమొస్తుంది బుడి? ఇంటిగ్రల్ e power x into f of x plus f dash x is equal to ఏమని రాయాలి? e power x into f of x. ప్రూఫ్ అర్థమయ్యిందా? ప్రాబ్లం నెంబర్ 1, ఇంటిగ్రల్ e power x into x square plus 2x dx. చూడండి అన్న, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ పక్కనే 2x ఉంది రోయ్, ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x. సో ఆన్సర్ ఈజ్ e పవర్ x into x స్క్వేర్ ప్లస్ c. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న? ఇక్కడ x స్క్వేర్, దాని డెరివేటివ్ ఎంత రాబుడి? 2x. పక్కనే ఉంది కదా, చేయగలుగుతారా? సో ఇది మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి ఇదే ప్రాబ్లం తీసుకెళ్ళి ఆబ్జెక్టివ్ లో ఇస్తాడు, మనం వదిలేసి వచ్చేస్తాం. ఎందుకో చూద్దాం. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx. అయ్యో, ఫంక్షన్ దాని డెరివేటివ్ ఏం లేకుండా స్క్వేర్ ఇచ్చాడు. దీన్ని నేను రాస్తున్నానంటే ఇంటిగ్రల్ e power x into x square plus 1 plus 2x dx. x plus 1 whole square నేమని రాస్తానన్నా నేను? x square plus 1 ఒక టర్మ్, 2x ఒక టర్మ్. ఎందుకు రాశాను? x square plus 1 కి డెరివేటివ్ ఎంత? 2x. ఇది f of x అనుకుంటే ఇది f dash x. సో ఆన్సర్ ఈజ్
e power x into x square plus 1 plus c. అర్థమైందేనన్నా? ఇలా ఇస్తే చేస్తున్నారని ఇంటిగ్రల్ e power x into sin x plus cos x dx. అరే sin x కి డెరివేటివ్ cos x రా, ఇది f of x అనుకుంటే ఇది f dash x. సో ఆన్సర్ e power x sin x plus c, e power x sin x plus c integral e power x into sin x minus cos x dx. అయ్యయ్యో, sin x కి డెరివేటివ్ ఏముండాలి? cos x ఉండాలి. ఇక్కడ పొరపాటుగా ప్లస్ cos x రాయబోయి మైనస్ cos x రాశాను. మరి ఎలా చేస్తాం ఇది అంటే పొరపాటు ఏం లేదు. ఇక్కడ cos x కి డెరివేటివ్ ఎంత? మైనస్ sin x. ఇక్కడ f of x అనేది మైనస్ cos x అన్నమాట. cos x కి డెరివేటివ్ మైనస్ sin x, మరి మైనస్ cos x కి డెరివేటివ్ sin x. సో దీంట్లో ఫస్ట్ ఈ ప్రాబ్లం ని నేను ఎలా రాస్తున్నానంటే ఇంటిగ్రల్ e power x into మైనస్ cos x ప్లస్ sin x dx. ఇక్కడ f of x అంటే ఎంతనా? మైనస్ cos x. మైనస్ cos x డెరివేటివ్ కన్నా sin x. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ మైనస్ e power x cos x plus c. Integral e power x into 1 plus tan x plus tan square x dx. e power x into 1 plus tan x plus tan square x. ఎలా రాస్తున్నానో చూడండి. ఇంటిగ్రల్ e power x into 1 plus tan square x అంటేనన్నా secant square x tan x plus secant square x dx. సో tan x ని కనుక మనం f of x అనుకుంటే దాని డెరివేటివ్ secant square x. సో e power x into f of x plus f dash x. So e power x into f of x, e power x into tan x plus c. అర్థమవుతుందా? ఇంటిగ్రల్ e power x into 1 minus cot x plus cot square x dx. చూడండి, 1 plus cot square x cosecant square x. So integral e power x into minus cot x plus cosecant square x dx. cot x के डेरिवेटिव ఎంతనన్నా మైనస్ cosecant square x. cot x के डेरिवेटिव ఎంత? మైనస్ cosecant square x. కానీ మైనస్ cot x के डेरिवेटिव cosecant square x అంతే కదా. cot x के डेरिवेटिव minus cosecant square x, minus cot x के डेरिवेटिव plus cosecant square x. So answer is e power x into minus cot x plus c, minus cot x plus c. ఓకే, ఇంకా చేయిస్తా. ఈ మోడల్లో కొంచెం ఐడియాస్ పెరగాలి, అందుకని ఇంకొన్ని ప్రాబ్లమ్స్. e power x into x log x plus 1 whole by x dx. e power x into, then first distribute the denominator. x distribute చేస్తే log x plus 1 by x dx. సో log x ని కనుక మనం f of x అనుకుంటే
వాట్ ఈస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x పక్కన ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ e పవర్ x into f of x plus f dash x. So that is e power x log x plus c integral e power x into log x plus 1/x square dx. అయ్యయ్యో log x కి డెరివేటివ్ 1/x రాయిపోయి నేను పొరపాటున 1/x స్క్వేర్ అని రాశాను. 1/x స్క్వేర్ అని రాశాను. ఎలా చేస్తాం? ఇలా ఉంటే ప్రాబ్లం అంటే చూడండి, మనకి కొంచెం మెల్లమెల్లగా ఐడియాలు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? 1/x లేదు కదా, లాగ్ ఎక్స్ ప్లస్ 1/x యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 1/x స్క్వేర్ dx. ఏం చేసాం? 1/x యాడ్ చేసాం, 1/x సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు నేను ప్రాబ్లం ని ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ log x ప్లస్ 1/x dx మైనస్ కామన్ తీస్తే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1/x మైనస్ 1/x స్క్వేర్ dx. 1/x మైనస్ 1/x స్క్వేర్ dx. ఇక్కడ log x అని f of x అనుకుంటే దాని డెరివేటివ్ 1/x పక్కన ఉంది, బాగుంది. అలానే 1/x అని f of x అనుకుంటే 1/x కి డెరివేటివ్ ఎంతనన్నా మైనస్ 1/x స్క్వేర్. 1/x కి డెరివేటివ్ ఎంత కన్నా మైనస్ 1/x స్క్వేర్. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పార్ట్కి ఏంటి? e పవర్ x log x మైనస్ ఈ పార్ట్కి ఏంటి? e పవర్ x ఇంటూ 1/x ప్లస్ c. అదే ఆన్సర్.